రామూర్తి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఏం చేయబోతున్నారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ రెడీ అయిపోతుంది గవర్నమెంట్, మీరు కూడా ఏమైనా రెడీ అవుతున్నారా? గుర్తులు లేని ఎన్నికల్లోనే ఈ విధంగా వీళ్ళ ఫలితాలు వస్తే ఇంకా గుర్తులున్న ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందని కూడా ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఊహలో బతుకుతున్న కాంగ్రెస్ ను క్లీన్ స్వీప్ చేస్తాం 100% వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసి లాండి ఇప్పుడు ఇవాళ చేయని వాళ్ళు రేపేం చేస్తారండి? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చేయలేని వాళ్ళు ఇంకా గుర్తులున్న ఎన్నికల్లో ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు చేతిని చూపెట్టి చేతి గుర్తు ఓటేస్తారంటే వాస్తవం గ్రామాల్లో చెప్తున్నా, చేతి గుర్తుకు ఓటేరంటే చెయ్యి నరుకునే వస్తారు కానీ చేయి గుర్తుకు ఓటేరండి. పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్తా వినండి, మధ్యలో మాట్లాడద్దు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు మాట్లాడినా ఏం మాట్లాడి మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించి లోకల్ బాడీ లేకపోతే ఏదైతే కేంద్రానికి సంబంధించిన నిధులు రావు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు రావు. ఏదైతే 3,300 కోట్లు వెనకకు పోయే పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఎందుకంటే ఇప్పుడు 42% తీసుకొస్తా అని తాత్సారం చేసుకుంటా ఎన్నికలు నెట్టుకు అట్టర్ ఫ్లాప్ నిర్ణయాలతోని జీవోలతోని ఏం కాదు, ఏదైతే 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుందని ఏదైతే వాస్తవంగా బీసీ సమాజానికి మొత్తం తెలిసినా కూడా బఫూన్లను చేసి 42% నుంచి ఈ రోజు 17% పడేసి వాస్తవంగా ఏంటంటే 2018లోనే మేము గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నికలు పోతామన్నప్పుడు ఏదైతే స్థానిక సంస్థలో 34% తీసుకొస్తా అంటే ఏదైతే గోపాల్ రెడ్డి అదేవిధంగా స్వప్నారెడ్డి ఏదైతే వీళ్ళకు సర్పంచ్ల సంఘం అయితే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు వచ్చి అడ్డం పడి కోర్టులో కేసేసి ఈ విధమైన పరిస్థితులు తీసుకొచ్చి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ స్థానాలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది, దేశంలో కూడా లేకుండా పోతుంది. 3 రంగుల పార్టీ, 3 అక్షరాల పార్టీ, 3 రాష్ట్రాల్లో మిగిలింది. వాస్తవంగా సున్నాలు కూడా దాదాపు మొన్న కూడా నేషనల్ పార్టీ అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసినటువంటి పార్టీ మీ పార్టీ. మహారాష్ట్రకి 1000 బండ్లు తీసుకుపోయి డిపాజిట్లు కోల్పోయింది మీరు రీజనల్ పార్టీ, మీరు స్థాయికి అనుగుణంగా మీరు మాట్లాడాలా? మీరు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈ రకంగా మీరు అవహేళన చేస్తూ మాట్లాడితే ఎవరికి ప్రసక్తి లేదు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దేశంలో ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి. రామూర్తి గారు మీరు పాయింట్కి రండి. పుట్టింది టిఆర్ఎస్ పార్టీ. దేశానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక అయితే రూపాంతరం చెందిన బరాబర్ ఈ రోజు ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి, సమయం తక్కువ ఉంది. రామూర్తి గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి, 1 minute ఉంది. ప్లీజ్ మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. చెప్పండి. నేనేమంటున్నా, ఇప్పుడు ఎక్కిరియడం కుక్కిరియడం అవతలతో నవ్వుతే ఏమైందండి? ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఎందుకు మారద్దండి? ఇప్పుడు వీళ్ళే చేయాలండి రాజకీయాలు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ ఉండాలి, ఎందుకు ఇతర పార్టీలు ఎందుకు ఉండొద్దండి? ఇప్పుడు జాతీయవాదం లేదండి వీళ్ళకు. జాతీయవాదం లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు జాతీయవాదంగా మారుతున్నాయి. తప్పేముందండి? ఈ రోజు రాకపోతే రేపైనా చక్రం తిప్పుతాం. ఈ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఎందుకండి? కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు అడుగు పెట్టద్దా? మీకు 13 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. దేశ ఎంపీ ఎన్నికల్లో దేశ సున్నా వచ్చింది. మీరు పరిపాలించే హిమాచల్ ప్రదేశ్ లో సున్నా వచ్చింది. 13 రాష్ట్రాలు. ఓకే అండి, విజయ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఏం లేదండి, స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ది ఒక చూపించినటువంటిది, ఎలక్షన్లు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అధికారికంగా చూపించేటువంటి లెక్కలుగా మనం భావించాలి.